అందరికీ నమస్కారం అండి. శుభోదయం. ఇది డిసెంబర్ లాస్ట్కి వచ్చేసింది కదండి. చలితో పాటు బాగా మంచు కురుస్తుంది పొద్దున పూట. పొద్దున్నే లేవాలంటేనైతే అస్సలు లేవబుద్ధి కావట్లేదు. ఈ చలి అయితే ఇక సంక్రాంతి దాకా ఇట్నే ఉంటుందేమో. రాత్రిపూట అయితే దోమలు బాగుంటున్నాయండి ఇంట్లో. ఇక అందుకని ఆల్ అవుట్ పెడుతున్నాము. ఎప్పుడన్నా మధ్యలో కరెంటు పోయి ఆల్ అవుట్ బంద్ అవుతుంది కదండి నైట్లో అట్లా. ఇక దోమలు అయితే వాటి ప్రతాపం చూపిస్తాయి. అస్సలు వండుకోవడానికే ఉండదండి ఆల్ అవుట్ లేకుండా. బాల్కనీ క్లీన్ చేద్దామని ముందరికి వచ్చిన దోమలు ఈగలు అన్నీ ఫ్లోర్ మీద పడి ఇక దర్శనం ఇస్తున్నాయి. ఇక వాటన్నిటిని చీపురు తీసుకొని మొత్తం క్లీన్ చేసేసి నేను రోజు ఇక సర్పు నీళ్ళతోటి మొత్తము మాప్ పెట్టేస్తా బయట పెట్టేస్తాయి. అయితే ఈ బండలు అయితే చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. చిన్న మరక కూడా కనిపిస్తుంది. మనం ఇప్పుడే దూడ్చినా అసలు దూడవనట్టుగానే ఉంటాయి. చిన్న అడుగు వేసినా కానీ పెద్ద మరకలాగా కనిపిస్తుంది. కొంచెం కేర్ఫుల్గానే ఉండాలండి ఆ బండల మీద. ఇక మాప్ పెట్టినా కదండి. తర్వాత అయితే ముగ్గేసుకొని ఇంట్లోకి వచ్చి హాలు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నా. ఈ హాల్లో కూడా బాగా దోమలు పడి ఉన్నాయండి. సాయంత్రాలు హాల్లో కూర్చుందామంటే 6కి 7కి అసలు దోమలు అయితే బతకనియట్లేదండి. ఒకటే కుడుతున్నాయి సాయంత్రాలు కూడా. అసలు టీవీ చూద్దామని హాల్లో కూర్చుంటే చూసేటట్టు లేదు. అసలు దోమలు ఎందుకు మా ఇంట్లోకి ఇట్లా వస్తున్నాయి అనుకుంటున్నారా? వాటి ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది మా ఇల్లు. ఎందుకంటే మా పిల్లల వల్ల. పిల్లలు ఊకే తలుపు తీస్తారండి సాయంత్రాలు. లోపలికి బయటికి తిరుగుతుంటారు కదా. ఇక దోమలు వచ్చి ఇక పర్మనెంట్గా ఉంటాయి రాత్రులు. ఇక మా పాపను స్కూల్కి పంపేటప్పుడు ఈ దువ్వెన ఈ బొట్లు దొరకడు కష్టమవుతుందని ఇక ట్రేలో పెట్టుకొని పక్కన పెట్టుకుంటా. ఇక టీ దగ్గరికి వచ్చేసిన అండి. బ్రష్ చేసుకొని ఇక కిచెన్లోకి వచ్చి టీ పెట్టుకున్నా. ఇక టీ మసులుతుంది. ఈ లోపైతే మా పాపని లేపిన. మా బాబు అయితే ఇంకా ఏమీ వెళ్ళట్లేదు స్కూల్కి. పాపని లేపిన. ఇక ఆమె ఏదో పెయింటింగ్ వేసుకుంటుంది. కాసేపు టీవీ కూడా చూస్తుంది పొద్దున పూట. ఈ లోపైతే ఇక నేను టీ గ్లాస్లో పోసుకొని ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఇక టీ తాగిన. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోతా అండి నేను. ఇవాళనైతే మా ఫ్యామిలీ అందరికి ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. ఫ్యామిలీ అంతా బ్రెడ్ ఆమ్లెట్ దీనైనా బతికేస్తారు, కానీ నేనైతే చేయను. ఎందుకంటే పొద్దున పూట బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా అనిపిస్తుందండి టిఫిను. అదేం సరిపోద్ది పిల్లలకు ఎవరికైనా అని నాకు అనిపిస్తుంది. అందుకని ఎప్పుడో ఒకసారి స్నాక్ లాగా చేసుకోవచ్చు, కానీ టిఫిన్ లాగా ఏం బాగుంటుందని నేనైతే ప్రిఫర్ చేయ. కానీ మా పాప అయితే ఇక ఏమో అడుగుతుంది చెయ్యమని. ఇక ఒకసారి చేద్దామని ఇక చేసేసిన అండి. అయితే నేను కోడిగుడ్లు కొడతా కదండి. ఇంకా అందులోనే ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ బ్యాటర్ బాగా కలిపి ఇంకా అవి అందులో ముంచుతా అండి. బ్రెడ్లు ముంచి ఇక పెంక మీద వేసేస్తా. చూసిర్రా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో బ్రెడ్ ఆమ్లెట్. ఇక వెజ్ బ్రెడ్ రోస్ట్ చేస్తున్నా. ఇదేంది కొత్తగా అనుకునేరు ఏం లేదండి. బాబుకు హెల్త్ బాగాలేదని ఇక అతనికి ఎందుకులే ఆమ్లెట్ తోటి ఇవ్వడము అని బ్రెడ్ ఆమ్లెట్ ఇవ్వడం ఎందుకని ఇక ఒక కడాయి తీసుకొని అందులో కొంచెము నెయ్యి వేసి ఇక కొంచెం రోస్ట్ చేసుకొని అందులోనే కొన్ని పాలు పోసి మంచిగా వేయించిన. ఇవి కూడా బాగున్నాయండి. మా బాబు ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇవ్వలేదని అలిగిండు, కానీ ఇది చూసి అమ్మ ఇదే బాగుంది, ఎప్పుడు ఇట్లనే చెయ్యి అన్నాడు. ఇక ఇవాళనైతే మా పాపని నేనే స్కూల్లో తోలొచ్చిన. వాళ్ళ నాన్నగారు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. ఇక స్కూల్లో తోలి ఇక రిటర్న్ వచ్చేటప్పుడు ఇక మంచిగా చెట్లు అయితే అటు ఇటు మంచిగా ఉంటాయండి రోడ్డు ఎమ్మటి. ఆ స్కూల్ కానించి ఇంటికి వచ్చేటప్పుడు మంచిగా చెట్ల మధ్య నుంచి నడుస్తుంటే కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది పొద్దున పూట. ఇక చెట్లు ఏడ కనపడ్డా నేనైతే వాటిని వీడియో తీస్తాండి. ఇక గ్రీనరీ అంటే మనకు మామూలుగా ఉండదు ఇష్టము. మంచిగా ఏడ కనిపించినా, ఏ ఫ్లవర్స్ కనిపించినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఖచ్చితంగా అట్లీస్ట్ ఫోటోలు అయినా తీసుకుంటా. ఇక ఇప్పుడు వీడియోలలో కూడా చూపిద్దాము, మీ అందరికీ చూపిద్దాం అనేసి ఖచ్చితంగా తీసుకుంటున్నా అండి. ఇక ఇంటికి వచ్చినాక అయితే ఇక పక్క బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా వేరే పనులు చేసుకుందామని మొత్తము మడతపెట్టి బెడ్ అంతా క్లీన్ చేసేసిన అండి. అయితే ఈ బెడ్ మీదనే ఆడుకుంటారండి మా పిల్లలు సెలవులు వస్తే. ఇంత ప్రశాంతంగా ఇంత నీట్గా అయితే ఉండదు బెడ్. ఇక హోంవర్కులు చేస్తారు, పెయింటింగ్లు వేసుకుంటారు, కొట్టుకుంటారు. ఏదైనా అన్నం కూడా ఇన్నే తింటామంటారు, కానీ ఇక నేనైతే అన్నం అవి తిననీయను, చీమలు అవి పడతాయని. కానీ ఆడుకోవడము మొత్తము హాలిడే వచ్చిందనుకోండి 70% ఇక బెడ్ మీదనే స్పెండ్ చేస్తారు. ఇక మా పాప అయితే వంటలు చేస్తా అని కిచెన్ సామాన్ తెచ్చుకొని కూడా ఇక ఇన్నే ఆడుకుంటుంది. ఇక పని అయిపోయాక నేనైతే నెయ్యి తీస్తా అండి. నెయ్యి ఎట్లా తయారు చేసుకుంటా అంటే రోజు పెరుగు తోడు పెడతాం కదా, దాని మీదనైతే మీగడ తీసి స్టోర్ చేసుకుంటా. ఒక 5 days 7 days ఒక వారం రోజులు ఆ మీగడ మొత్తము ఒక బాక్సులకు తీసుకుంటా అండి. బాక్సులకు తీసుకొని దాన్ని మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటా. ఒక వారం తర్వాత ఇక నెయ్యి తయారు చేసుకుంటా. ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తాం, హోమ్ మేడ్ గీనే.
ఇక తర్వాత ఇక లంచ్లో పాపకి పులిహోర చేద్దామనేసి బాబుకి పాపకి కడాయి పెట్టినా. ఇక నూనె పోసుకొని పోపు గింజలు వేసేసుకున్నా అండి. పోపు గింజలు బాగా మగ్గినాక నేనైతే పోపు గింజలు బాగా వేస్తాను అండి, శనగపప్పు బాగా వేస్తాను. ఇక శనగపప్పు వేసిన, ఇక పల్లీలు వేసి బాగా మగ్గినాక పసుపు వేస్తాను అండి. ఇక కొందరు ఎట్లా అంటే చాలామంది, కొందరని కాదు, ఇక బయటనే నూనె పసుపు కలిపి పట్టించి తర్వాత పోపు అందులో పోస్తారు కదా. నేను అట్లా కాకుండా పోపుల్ని పసుపు వేస్తా. పసుపు వేసినాక నిమ్మకాయ కూడా ఇందులోనే పిండుతా. ఇందులో పిండి బాగా మగ్గనిస్తా అండి. ఇక ఈ పోపుకు నిమ్మకాయ రసం బాగా పట్టేదాకా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటా అండి. కలుపుకొని తర్వాత ఇందులోనే ఒట్టిమిరపకాయలు వేస్తా అండి, ఒక 2. ఇక కారం అయితే ఎక్కువ తినరని కొంచెం భయంగానే వేసిన, కానీ వీటిలల్లో అంత కారం ఏం లేదులేండి. ఇంక అట్లని ఒక 2 వేసిన ఒట్టిమిరపకాయలు. తర్వాత ఇక అన్నం అయితే కలిపిన. అన్నం కలిపేసి మంచిగా ఇక ఉప్పు అయితే తర్వాత అడ్జస్ట్ చేసుకుంటా అండి, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటా. ఇక పులిహోర అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో పెట్టేయడమే. ఇక నిన్న ఇంటి ముందుకు వచ్చినాయండి, మంచిగా ఉన్నాయండి టమాటాలు. ఇక 2 కేజీలు తీసుకున్నా, 50 రూపాయలు తీసుకుర్రు, మంచిగా ఉన్నాయి. అయితే నేను టమాటాలు ఎప్పుడు తీసుకున్నా ఒక 50% టమాటాలు ఏమో కచ్చాయి తీసుకుంటా, 50% ఏమో బాగా పండినవి తీసుకుంటా. ఎందుకంటే ఈ పండినవి వాడుతుండగానే అవి కూడా పండుతాయి కదా, ఈలోపు ఇవి అయిపోతే అవి వేస్టేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి మంచిగా తీసుకుంటా. కానీ చాలా బాగున్నాయండి. ఇక ఇవాళ దోసకాయ టమాటా చేద్దాము అనేసి, పిల్లలకేమో పులిహోర చేసినాము, ఇక మాకైతేనేమో దోసకాయ టమాటా చేద్దామని దోసకాయలు కట్ చేసి పెట్టుకున్నా, ఉల్లిగడ్డలు కట్ చేసిన. ఇక కడాయి తీసుకొని పోపు వేసేసిన అండి. పోపు మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన, పసుపు వేసి మగ్గినాక దోసకాయలు వేసేసిన అండి. దోసకాయలు వేసేసి ఉప్పు కలిపిన. ఉప్పు కూడా బాగా మగ్గినాక ఇక టమాటాలు అయితే వేసిన. టమాటాలు వేసి బాగా కలుపుకున్నా అండి. నాకు అనిపిస్తుంది దోసకాయ టమాటా అయితే చాలామందికి ఫేవరెట్గానే ఉంటుందండి. చాలా మంది తింటారు దోసకాయ టమాటా. మా ఇంట్లోనే అయితే చాలా ఇష్టము. పిల్లలు కూడా మంచిగా బాక్స్లో తీసుకుపోతే తింటారు. ఈ దొండకాయ బెండకాయ అయితే గీయొండినమని అంటారు, కానీ గిట్లనైతే మంచిగా తింటారు. ఇక ఇది మంచిగా మగ్గింది కదండి. ఇక మగ్గినాక దీంట్లోనే కొంచెము కారం వేసుకుంటా అండి. ఈ స్టేజ్లోనే కారం వేసుకుంటా. అయితే కారం కూడా ఫస్ట్ ఇక ఎవరి స్పైసీనెస్ని బట్టి వాళ్ళు, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. నేనైతే కొంచెం యావరేజ్గానే అని చెప్పినట్టుంది మీకు వేరే వీడియోలలో కదా, అట్లనే వేసుకుంటా. వేసుకొని కొంచెము ధనియాల పొడి కూడా వేసుకుంటా. ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుతా అండి. బాగా కలిపితే బాగా పడుతుంది కదండి, కర్రీకి అంతా బాగా పడుతుంది. పట్టేదాకా మంచిగా కలుపుతా. అయితే దోసకాయ తక్కువ తీసుకొని టమాటాలు ఎక్కువ తీసుకుంటా అండి, అట్లయితే నాకు కర్రీ మంచిగా అనిపిస్తుంది. ఇక కొన్ని నీళ్ళు పోసి కాసేపు మగ్గించినాక రెడీ అయిపోయిందండి దోసకాయ టమాటా. మా లంచ్ రెడీ అయిపోయింది, లంచ్ కర్రీ. ఇక పిల్లల బుక్స్ అండి, కొన్ని బుక్స్ ఇంట్లోనే పెట్టిపోతారు, కానీ అక్కడిక్కడ వేస్తారు. రాగానే ఇద్దరు నా బుక్ అంటే నా బుక్ అని అనుకుంటారండి, ఇద్దరు కొట్టుకుంటారు. అందుకని ఎవరి బుక్స్ వాళ్ళకు సెట్ చేసి పెట్టేస్తున్నా. ఇక పిల్లలకైతే ఎన్ని పెన్సిళ్ళు కొనిచ్చినా, ఎన్ని ఎరేజర్లు కొనిచ్చినా రోజు పోగొట్టుకొస్తారండి. మేమైతే కాంపిటీషన్ పెడతాం, పెన్సిల్ ఎరేజర్ ఎవరు పోగొట్టుకుంటూ వస్తారు, వాళ్ళకు గిఫ్ట్ ఉంటుంది 1 వీక్ ఒకసారి అని అట్లా పెడతాము. అట్లా పెట్టినా కానీ మా బాబు అయితే పెన్సిల్ అవి పోగొట్టుకొస్తాడు. మా పాప అయితే జాగ్రత్తగా ఉంటుందండి. పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు మంచిగా తెచ్చుకుంటుంది. తన వస్తువులు అయితే చాలా కేరింగ్ ఉంచుకుంటుందండి తనైతే. ఇక బాబేమో ఎరేజర్ అవి పోగొడతాడు, ఎవరో తీసుకుర్రు అంటాడు, కింద పడేసి వస్తాడండి అక్కడ. ఇక వాటిని ఎప్పుడు అంటూ ఉంటాడు అనమాట, మమ్మీ నావి పోయినాయి, అవన్నీ పోయినాయి అంటుంటాడు. వాడికి కొంచెం నిర్లక్ష్యం లేండి. అదండి ఈరోజు వ్లాగ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి కామెంట్స్ ఏమైనా ఇవ్వాలని ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి.